ప్రకాశం జిల్లాలో గంజాయి నిర్మూలించడానికి యుద్ధం ప్రకటించామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ సంవత్సర కాలంలో గంజాయి మీద దృష్టి పెట్టి వాటిని అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్పారు. జిల్లాలో ప్రత్యేకంగా ఈగల్ టీం ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ అన్ని ఏరియాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నామంటూ రాత్రి సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే అనేక పోలీస్ స్టేషన్లో గంజాయిని పట్టుకుని అనేక మంది మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందంటూ చెప్పారు. కాలేజీలు, హై స్కూల్స్లో డ్రగ్స్ వాడటం వల్ల వచ్చేటువంటి అనర్థాలను తెలియజేయటం, ఎక్కడైనా గంజాయి వాడేవారు ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందంటూ చెప్పారు. రాష్ట్రంలో నేరాలు నియంత్రణతో పాటుగా యాంటీ డ్రగ్స్ పై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులు అటువైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చెప్పారు. గాంజా వాడకం అలాగే రవాణా మీద మనం పర్టికులర్గా కొన్ని టీములు వేయడం జరిగింది. ఎక్కడ గాంజా వాడకం లేకుండా అలాగే దీన్ని రవాణా కూడా అరికట్టాలనే ఉద్దేశంతో ట్రైన్స్, బస్సెస్ ఇవన్నీ కూడా మనం స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేసి రెగ్యులర్ చెకప్స్ అలాగే సర్ప్రైజ్గా ట్రైన్స్ అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే వాడకందారులు ఎవరున్నారు, యూత్ కానివ్వండి, ఇంకెవరన్నా వాడుతుంటే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. ఒకరిద్దరు చేస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేసులు కట్టడం జరిగింది. అలాగే కేసులే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు నుంచి కూడా డీజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి కాలేజీ, స్కూల్స్లో ఎలైట్ ఈగల్ గ్రూప్స్ అనేటివి క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో స్టూడెంట్స్, టీచర్స్ అలాగే విద్యార్థులంతా కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. అక్కడ ఎటువంటి గాంజా యాక్టివిటీస్ కానీ అమ్మడం కానీ, డ్రగ్స్ కానీ అమ్మడం కానీ ఏమన్నా సేవించడం జరిగితే ఇమ్మీడియట్లీ దాన్ని మా దృష్టికి తీసుకొని రావటం, దాని మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయటం, వాడకుండా దాన్ని పర్యవసానాలు తెలియజేయడం విధంగా ఈ క్లబ్స్ని కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం చేస్తున్నాం. అలాగే జిల్లాలో కూడా దాదాపు గంజాయి ఆల్మోస్ట్ తగ్గుముఖం పట్టింది. అమ్మే వాళ్ళందరినీ కూడా అలాగే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరిగింది. రిమైనింగ్ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అలాగే డైల్ 100 కూడా ఉంది. దీనికి తెలియజేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి తెలియజేసిన వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం, చాలా సీక్రెట్గా ఉంచుతాం. ఆ యొక్క డేటాని మేము అనాలిసిస్ చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చట్టపరిధిలో వాళ్ళని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, అలాగే సంస్కరించడం, ఈ 3 కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యకాలంలో బీటెక్ ఇచ్చారు జరుగుతుంది సార్, అంటే కాలేజీ యాజమాన్యానికి ఎటువంటి కాలేజీ యాజమాన్యాలు కూడా నేను ఈరోజు కూడా ఒక ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీకి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళకి దీన్ని గాంజా వల్ల అలాగే బెట్టింగ్స్ అలాగే సైబర్ క్రైమ్ మీద కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక రెగ్యులర్గా నేను మా టీమ్స్ అన్నీ కూడా కాలేజెస్ యాజమాన్యాలతో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, ఇంటర్ కాలేజెస్, ప్రైవేటు, గవర్నమెంట్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు గాంజా అలాగే డ్రగ్స్ వీటి మీద ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, స్టూడెంట్స్ని ఏ విధంగా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి, వీటి మీద ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. మేము కూడా ప్రతి స్కూలు, కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి కూడా రెగ్యులర్గా నేను మా టీం అంతా కూడా లోకల్ డిఎస్పీలు అలాగే సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం, అలాగే చట్టం యొక్క పరిధి ఏంటి, తప్పు చేస్తే గాంజాని టచ్ చేశారంటే పోలీసులు వాళ్ళని టచ్ చేస్తారనేసి ఒక కాన్సెప్ట్తో, అలాగే గాంజా మీద యుద్ధం, డ్రగ్స్ మీద ఒక యుద్ధమే చేయాలి. యూత్ కానీ మాకు సహకరించాలి. ప్రజలందరూ కూడా మంచి సమాజం కావాలనుకుంటే ఈ గాంజాని మనం ఎరాడికేట్ చేయాలి. దానికి ఒక యుద్ధంలాగా మనం ప్రిపేర్ అయి చేయాలి. సో మా డీజీ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా గాంజా మీద మేము ఒక సిస్టమేటిక్గా ఒక మల్టిపుల్ అప్రోచ్తో వెళ్తున్నాం. మన జిల్లాలో రాబోయే రోజుల్లో గాంజా ఫ్రీగా మేము డిక్లేర్ చేసేందుకు అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.